నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలో అయితే ఉన్నాము. ఈ రోజు వీడియోలో ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2లో సంబంధించిన వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటనేది కూడా వీడియోలో మీకు క్లియర్గా కవర్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకా కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. ఈ వీడియోని కంపల్సరీగా లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న బ్రిడ్జికి సంబంధించి ఏంటంటే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3లో భాగంగా నిర్మిస్తున్న మేజర్ స్టీల్ బ్రిడ్జి అండి. 293 మీటర్లు అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఫేజ్ 2కి సంబంధించి ప్రస్తుతం ఇటు సైడ్ అంతా కూడా సైడ్ క్లియరెన్స్ అవన్నీ కూడా అయిపోయి మట్టిని అవన్నీ కూడా తోలుకొని చదునైతే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడంతా కూడా జేసీబీలు ఇవన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఇదివరకు అంటే ఒక 2 మంత్స్ బ్యాకే ఇటు సైడ్ అంతా కూడా మట్టిని తీసుకొని ఒక లెవెల్‌కి అయితే చదును చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు దాని మీద మరో లెవెల్‌కి మట్టిని, ఎర్రమట్టి అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకుంటారు. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మనకు జేసీబీ వర్క్ చేస్తుంది చూడండి. అక్కడి వరకైతే ఇదివరకు ఒక 2 మంత్స్ బ్యాకే కంప్లీట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నారు. అటు సైడ్ ఇప్పుడు లారీలు వర్క్ చేస్తున్నాయి చూడండి. ఎర్రమట్టి అవన్నీ కూడా వేస్తున్నాయి కదా! అటు సైడ్ అంతా కూడా 1 మంత్ వరకు కూడా అరటి చెట్లు అవన్నీ కూడా ఉండే. ఇప్పుడు ఎప్పుడైతే భూములు రైతులు ఇచ్చారో వెంటనే ఆ యొక్క సైట్ అంతా కూడా క్లియర్ చేసుకొని మొత్తం మట్టిని తోలి చదునైతే చేసేసుకుంటున్నారు. ఒక 1 మంత్ బ్యాక్ కూడా ఇటంతా కూడా అరటి చెట్లు అవన్నీ కూడా ఉండే. రైతు ఇచ్చినట్టున్నాడు. వెంటనే రోడ్డు వేసుకోవడానికైతే రెడీ చేసేసుకుంటున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం ఆ సైట్ అంతా కూడా క్లియర్ చేసుకొని ఎర్రమట్టి, గ్రావెల్ అవన్నీ కూడా తోలి చదునైతే చేసుకుంటున్నారు. దాదాపుగా ఒక 300 మీటర్స్ వరకు కూడా ఒక లెవెల్‌కి అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు ఇటు సైడు. అరటి చెట్లు ఉండే ఇంతకుముందంతా కూడా. అంటే రైతు భూమి ఇవ్వడమే ఆలస్యం అండి. ఎందుకంటే ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ అనేది త్వరగా కంప్లీట్ చేసుకోవాలి అమరావతికి వెళ్ళడానికి. ఎందుకంటే ఇది ఒక అమరావతికి వెళ్ళడానికి ఒక రాజమార్గం అనమాట. ప్రస్తుతం ఏందంటే కరకట్ట రోడ్ గుండా అయితే వెళ్తున్నాం కాబట్టి అది చాలా రద్దీగా ఉంటుంది. ఇరుకనేది ఉంటుందనమాట ఆ రోడ్‌లో. సో, అందువల్ల ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ కంప్లీట్ అయిపోవాలి త్వరగా. చూడండి ఇక్కడ వరకు ఒక లెవెల్‌కి అయితే వచ్చేసింది. మరి ఇక్కడి నుంచి ఒక 300 మీటర్స్ వరకు కూడా ఈ విధంగా అయితే ఉంది. అటు సైడు 2 వైపులా పొలాలు కూడా ఉన్నాయన్నమాట. కొంత అయితే బ్యాలెన్స్ ఉంది మళ్ళీ 300 మీటర్స్. మళ్ళీ అటు సైడ్ కొంతవరకు రోడ్ అయితే లెవెల్‌కైతే తీసుకొని రావడం జరిగింది. అటు సైడ్ ఇందాక మీరు చూసారు గదా! ఆ ఇల్లులున్నాయి. అక్కడ కొంత బ్యాలెన్స్ ఉంది. ఇక్కడ వరకు ఉందనమాట. ఇదంతా కూడా అరటి చెట్లు. అలాగే ఇక్కడ కూడా ఒక 200 మీటర్స్ వరకు కూడా రోడ్ లెవెల్‌గా తీసుకొనొచ్చేస్తున్నారనమాట. ఇదంతా కూడా అంటే ఎక్కడైతే రైతులు భూములు ఇచ్చున్నారో ఆ ప్లేస్ అంతా కూడా తీసుకొనొచ్చేస్తున్నారు. యాక్చువల్‌గా డ్రోను ఎగరేద్దాం అనుకుంటే గాలి బీభత్సంగా ఉందండి గాలి. చూడొచ్చు ఏ విధంగా చెట్లు ఊగుతున్నాయో. సో, అందువల్ల డ్రోన్ సపోర్ట్ చేయడం లేదనమాట. అంత గాలి వేస్తుంది. అండి. ఇంతా కూడా రోడ్ లెవెల్‌గా ఒక 200 మీటర్స్ వరకు కూడా ఇక్కడ ఒక లెవెల్‌గా తీసుకొని వచ్చేసినారు. మళ్ళీ ఇక్కడ మిడిల్‌లో మనకు ఒక 200 మీటర్స్‌లో మళ్ళీ ఇవి అరటి చెట్లు ఉన్నాయి చూడండి. ఇది కూడా ఒక 200-300 మీటర్స్ ఉంటదనమాట మిడిల్‌లో. మళ్ళీ అవతల వైపు కూడా వర్క్ అనేది జరిగుంది. ఇచ్చేసింటే మాత్రం రైతులు భూములు ఇస్తే మాత్రం వర్క్ అనేది ఒక లెవెల్‌లో అయితే జరిగిపోతుంటుంది. ప్రస్తుతం అయితే ఎక్కడైతే రైతులు భూములు ఇచ్చారో అక్కడంతా కూడా వర్క్ అనేది చాలా ఫాస్ట్‌గానే జరిపించుకుంటూ రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మిడిల్‌లో అంటే ఇక్కడ నుంచి చూడండి. ఇక్కడంతా వరకు చూడండి. కూడా అరటి చెట్లు, ఇటు సైడ్ ఏంటంటే పూల చెట్లు ఉంటాయి. ఇది కూడా ఒక 200 మీటర్స్ ఉంటుందండి మిడిల్‌లో. వీళ్ళు కూడా భూములు ఇచ్చింటే ఇప్పటికి ఇది కూడా ఒక లెవెల్‌కి అయితే వచ్చేసేది. మళ్ళీ అటు సైడ్ కూడా రోడ్ వేసుకుంటూ వెళ్ళిపోయినారు. అక్కడ కూడా దాదాపుగా ఒక 1 కిలోమీటర్ వరకు కూడా రోడ్ అనేది వేసుకోవడం జరిగింది. ఇదంతా కూడా రోడ్ కంప్లీట్ అయింది చూడు. ఇది కూడా ఒక 1/2 కిలోమీటర్ వరకు రోడ్ అనేది కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. 2 సైడ్లు కూడా ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ సైడ్ కూడా కొంత భాగం రోడ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు సైడ్ అంతా కూడా డ్రైనేజ్ సంబంధించిన వర్క్స్ ఇవైతే స్టార్ట్ చేసుకుంటున్నారు అనమాట. ఏంటంటే అవి ఉన్నాయి కదా, అది పవర్ కోసం అనమాట. ఎందుకంటే రోడ్డు హైట్ పెరిగింది కాబట్టి ఈ వైర్ అనేది చాలా లో అయిపోయింది. పవర్కి సంబంధించిన వైర్స్ ఇప్పుడు వాటి మీద ఇన్స్టాల్ చేసుకోవడానికి ఇవైతే స్టీల్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు అనమాట, ఐరన్వి. ఇక్కడ కూడా ఇప్పుడు రోడ్ని ఒక లెవెల్కి తీసుకొని వచ్చినారు చూడండి. ఈ సమానంగా అయితే తీసుకున్నారు. ఇది వరకు ఏంటంటే అంటే కొంతవరకు ఇక్కడ కూడా క్లియర్ చేసుకున్నారు. అప్పుడు మట్టిని కొంతవరకు తోలుకున్నారు అనమాట.
ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది కూడా ఇప్పుడు చూసారు కదా రోడ్డు ఆ లెవెల్కి అయితే వచ్చింది వర్క్స్ అయితే. ఇంకా వీటి మీద అంటే కంకర్ చిప్స్ అయితే తోలుకుంటారని కూడా బాగా చదువు చేసుకున్న తర్వాత. ఇక్కడ వరకు కూడా ఇప్పుడు ఈ రోడ్డు ఉంది కదా, ఇక్కడ వరకు కూడా క్లియరెన్స్ చేసుకున్నారు, మట్టిని అయితే తోలు పెట్టుకున్నారు చూడొచ్చు. ఇక్కడ వరకు చూడొచ్చండి ఏ విధంగా మొత్తం క్లియర్ చేసేసుకోన్నారు. ఇదివరకు ఏదైనా క్లియర్ చేసుకోలేదు, ఇప్పుడు క్లియర్ చేసుకున్నట్టున్నారు. నిన్న మొన్న చూడొచ్చు, నిన్న తీసుకున్నట్టున్నారు ఇదంతా కూడా. ఇక్కడ వరకు కూడా ఇదివరకు ఏంటంటే అక్కడ వరకు అంటే అన్న క్యాంటీన్ అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఎల్లోగా, బ్యాక్ సైడ్ అంతా కొంత భాగం అయితే క్లియర్ చేసుకోండి. ఇప్పుడు ఇది కూడా క్లియర్ చేసేసుకున్నారు. ఇప్పుడు మీరు చూసారు కదా, ఇక్కడికి అయితే కనెక్ట్ చేస్తారు. మిడిల్లో రోడ్ అయితే ఉంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా క్లియరెన్స్ వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయి ఉన్నాయి. పక్కనే మనకి ఏదైతే అన్న క్యాంటీన్ ఉందో ఆపోజిట్లోనే ప్రస్తుతం సీఎం గారి ఉంటున్న ఇల్లు అయితే ఉంటుంది. ఇదంతా చూడండి క్లియర్ ఎలా చేసుకున్నాం. అక్కడ మీరు అన్న క్యాంటీన్ కనిపిస్తుంది చూడండి, ఎగ్జాక్ట్గా దాని బ్యాక్ సైడ్ కూడా లైన్గా అయితే చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇదివరకు అయితే చేసుకోలేదు అనమాట, ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారండి. అంతా కూడా సైడ్ అంతా కూడా క్లియర్ చేసేస్తున్నారు. అటు సైడ్ అంతా కూడా జేసీ కూడా వర్క్ చేస్తుంది చూడొచ్చు. మిడిల్లో ఇదివరకు ఏంటంటే అక్కడ కొంత భాగం వైట్గా గ్రావెల్ తోలు ఉంది కదా, అక్కడ వరకు క్లియర్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ సైడ్ అంతా కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఇన్ని కూడా అరిటి చెట్లు అనమాట. దీని వెనకాల మనకి ఏంటంటే ఫేజ్ 2 సంబంధించి కొంత భాగం అయితే క్లియర్ చేసుకోన్నారు. సో అది చూడండి, చూడొచ్చు స్ట్రైట్ వెళ్ళిపోతుంది అనమాట. దాదాపుగా ఇది కానీ కంప్లీట్ అయితే మిడిల్ ఆ రోడ్ ఉంది కదా, అదంతా కూడా కంప్లీట్ అయితే దాదాపుగా ఒక 2 కిలోమీటర్ వరకు కూడా ఒక లెవెల్కి అయితే వచ్చేసినట్టు ఇటు సైడ్ కూడా. ఇప్పుడు క్లియర్ చేసుకున్నారు ఇదంతా కూడా చూడొచ్చు. క్లియర్ చేసుకొని ఇప్పుడే మట్టి అయితే అన్లోడ్ అయితే చేసుకుంటున్నారు అనమాట. ఈ యొక్క ఎర్రమట్టి గ్రావెల్ అవన్నీ కూడా. ఇదివరకు ఇటు సైడ్ అంతా కూడా అరటి చెట్లు ఉండే, అవన్నీ కూడా రిమూవ్ చేసి ప్రస్తుతం అయితే మట్టి అయితే తోలుకుంటున్నారు. అన్నా క్యాంటీన్ బ్యాక్ సైడ్, అది అన్నా క్యాంటీన్ అనమాట. ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడంతా కూడా సీఎం గారి ఇల్లు అయితే ఉంటుంది. మళ్ళీ ఏంటంటే మిడిల్లో ఈ కొంత భాగం అయితే అరటి చెట్లు ఉన్నాయి. మళ్ళీ ఇటు సైడ్ అంతా కూడా చదువు చేసుకొని అంతా కూడా ఒక లెవెల్కి తీసుకొని వచ్చేస్తున్నారు ఇటు సైడ్ అంతా కూడా. అంటే భూములు రైతులు ఇవ్వడమే ఆలస్యం అండి. ఇచ్చిన వెంటనే ఇంకా వర్క్ అయితే ఈ యొక్క రోడ్డుకి సంబంధించి స్టార్ట్ చేసుకొని త్వరగా అయితే కంప్లీట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతా కూడా ఎర్రమట్టి తోలేసుకొని ఒక లెవెల్కి అయితే తీసుకొని వచ్చేస్తున్నారు. ఇదంతా కూడా చూడండి, ఇదంతా కూడా ఒక లెవెల్కి అయితే వచ్చేసింది. ఏదంటే మనకు సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2లో కొంతవరకు అంటే ఏదైతే 1.2 కిలోమీటర్ రోడ్డు కంప్లీట్ చేసుకొని కర్కట్ రోడ్డు కనెక్ట్ చేశారో అక్కడి నుంచి చూడొచ్చండి. ఇది అక్కడి నుంచి కూడా దాదాపుగా ఒక 1.5 కిలోమీటర్ల వరకు కూడా రోడ్ క్లియరెన్స్ ఒక లెవెల్కి అయితే క్లియర్ చేసుకొని వచ్చేస్తున్నారు. ఇది వరకు ఇదంతా కూడా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు అటు సైడ్ అంతా కూడా మిడిల్లో ఇప్పుడు అక్కడ ఉందా ఎగ్జాక్ట్గా బిల్డింగ్, దాని బ్యాక్ సైడ్ అరటి చెట్లు ఉండే. గత ఒక 20 డేస్ బ్యాక్ కూడా అరటి చెట్లు ఉండే అనమాట. ఇప్పుడు భూమి ఇచ్చినట్టున్నారు, అంతా కూడా ఒక క్లియర్ చేసేస్తున్నారు. ఆ రోడ్డుకి కూడా చూడండి, ఇక్కడ వరకు పనులు అయితే జరిగి ఉన్నాయి ఇది వరకు. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా అరటి చెట్లు ఇవన్నీ కూడా ఉండే, ఇటు సైడ్ కూడా మొత్తం రిమూవ్ చేసేస్తారు. చెట్లన్నీ కూడా రిమూవ్ చేసి ఇక్కడంతా చూడండి రోడ్ లెవెల్కి తీసుకొని వచ్చేసారండి. ఇంతకుముందు ఒక 20 డేస్ బ్యాక్ కూడా ఇటంతా కూడా అరటి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఏ లెవెల్కి వచ్చేసిందో. అంటే వర్క్ చూడండి ఏ విధంగా జరుగుతుంది ఈ యొక్క సీడ్ యాక్సెస్. ఎందుకంటే త్వరగా కంప్లీట్ చేసుకోవాలన్నమాట ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ని. ఎందుకంటే అమరావతికి వెళ్ళడానికి కొంచెం ఇరుగ్గా ఉంటుంది. ఆ యొక్క కరకట్ రోడ్ అనేది ఇటుపక్క నుంచి ఉండవల్లి నుంచి వచ్చినా కూడా రోడ్ అనేది చాలా ఇరుగ్గా ఉంటుంది. అందువల్ల ఈ యొక్క సీడ్ యాక్సెస్ రోడ్ కనుక కంప్లీట్ అయితే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇది ఒక రాజమార్గం అని చెప్పుకోవచ్చు మన అమరావతి క్యాపిటల్కి. ఇదంతా కూడా అరటి చెట్లు ఉండే. ఇప్పుడైతే మొత్తం కూడా ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి కూడా కనెక్టింగ్ సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇది రీసెంట్గానే క్లియర్ చేసుకొని ఇక్కడంతా కూడా మట్టి అవన్నీ కూడా తోలుకున్నారు చూడండి. ఇదివరకే ఇదంతా వేసి పెట్టుకున్నారు. ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 2 సంబంధించి 1.2 కిలోమీటర్ వర్క్ అయిందో అదని కూడా రోడ్ అయితే వేసి పెట్టుకోండి. ఇది అక్కడ కరకట్ రోడ్కి అయితే కనెక్ట్ చేస్తారనమాట. మొదటి ఫేజ్లో కంప్లీట్ అయిన దగ్గర ఇది సెకండ్ ఫేజ్లో కంప్లీట్ అయిన దగ్గర అక్కడ కరకట్ రోడ్కి అయితే కనెక్ట్ చేసి పెట్టుకోండి. ఇది 1.5 కిలోమీటర్స్ ఉంటుందండి రోడ్డు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే చదువు చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. అలాగే ఇటు సైడ్ అంతా కూడా ఇప్పుడు రోడ్డు వేసుకోవడానికి అంతా కూడా గ్రావెల్ ఎర్రమట్టి ఆకుండా తోలుకొని చదునైతే చేసుకుంటున్నారు అనమాట. హైట్ అయితే పెంచుకుంటారు. ఇప్పుడు ఆ హైట్ చాలా హైట్ ఉంది కదా, ఆ లెవెల్ వరకు కూడా ఇటు సైడ్ అంతా కూడా మట్టిని అవన్నీ కూడా తోలుకోవాలి. మట్టి అవన్నీ కూడా తోలుకొని హైట్ అయితే పెంచుకుంటున్నారు రోడ్ నట్ సైడ్. అదంతా కూడా డ్రైనేజ్ సంబంధించి అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మ్యాన్ హోల్స్ సంబంధించి వర్క్స్ అయితే
జరుగున్నాయి. ఈ 1.2 కిలోమీటర్ రోడ్ అయితే జరిగింది కదా, బీఆర్టీ రోడ్డు. ఇక్కడ చూడండి మీరు వంపు అయితే వచ్చి ఉంటుంది. యాక్చువల్గా ఈ వంపు రావడానికి చూడండి మిడిల్లో ఈ కొంత భూమి అయితే లేదు, అది కూడా కొంత భాగమే. సో దానివల్ల రోడ్డు అనేది ఈ విధంగా వంపు తిప్పాల్సి అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే దాంట్లో దొండ చెట్లు అయితే వేసున్నారు. ఆ కొంత ఇచ్చింటే మాత్రం ఇప్పుడు కలిసిపోయేది అనమాట. చూడొచ్చు ఒక సి షేప్లో ఈ యొక్క వంపు అయితే ఉంటుందండి. ఇది కొంత భాగం ఇచ్చింటే మాత్రం అది ఎప్పుడో కలిపేసేటోళ్ళు రోడ్డు. ఆ భూమికి పోవడం ఆ కొంత భాగం ఈ విధంగా అయితే రోడ్ని అయితే తీసుకెళ్ళడం జరిగింది. అలాగే ఇటు సైడ్ కూడా ఏంటంటే ఇక్కడ కూడా గ్రావెల్ వేసుకొని రోడ్డు అయితే వేసుకోవడానికి రెడీ చేసి పెట్టుకున్నారు. అది వచ్చేసి మంతెన సత్యనారాయణ ఆశ్రమం అండి. అది ఆ బోర్డు కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ వెంకటపాలెం అనమాట. యాక్చువల్గా యొక్క దండి చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు ఎగ్జాక్ట్గా ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అనమాట. ఇక్కడ వరకు ఇక్కడ నుండి దొండపాడు వరకు ఫేజ్ 1కి సంబంధించిన వర్క్స్. దాదాపుగా అది 14 కిలోమీటర్లు, ఫేజ్ 2కి సంబంధించి 4 కిలోమీటర్లు, రిమైనింగ్ ఫేజ్ 3కి సంబంధించి మొత్తం 21 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఈ యొక్క సీడీ యాక్సెస్ రోడ్ అనేది. ఇదండి చూసారు కదా, ప్రస్తుతం ఈ యొక్క సీడీ యాక్సెస్ రోడ్కి సంబంధించి ఫేజ్ 2కి సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.